స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? మనం పుట్టింది సుఖపడ్డానికి, అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైన ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు. ఇప్పటికైనా తెలిస్తే కన్నవారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిప్పుకొస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైన బ్రతికి జీవితం అంతా బాధపడతావు. వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. ప్రయాణానికి ఏర్పాటు చేయి, ఇంటికి వెళ్ళాలి. రాత్రికే గాని ఇప్పుడు రైలే ఉంది బాబయ్య. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నదే సరమన్నా, సామాన్ కార్లవే. చాచా ఇల్లే పీక్పోయాయి తాత. ఏడు బాయ్, ఈ సరుకు సరదా మనం ఏంటి దానికి? సారీ బ్రదర్, అర్జెంట్ గా ఇంటికి వచ్చినాం. అదేంటి బాయ్, అమాంతంగా ప్లేట్ మార్చేసావు? అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటా. మన్నించు భగవాన్, మరేమీ అనుకోకు. వస్తున్నారా? చూసావా భగవాన్ ఏం పని చేశాడు? ఆయన తలుచుకుంటే ఏమైనా చేసేస్తారక్క. నిద్ర వస్తుంది, చూడండి. అమ్మా, ఇస్తారమ్మా. అమ్మను ఎక్కడా ఎక్కడ వారు పెద్ద జమీందారు, పేరు భుజంగరావు గారు, దుర్గాపం. అమ్మా, మన పార్వతి జమీందారు అయిపోయినా ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేలం బాలిపోతుందేనమ్మా. సరే గాని అబ్బాయి పెళ్ళి ఉంటాయరా? ఎన్నో ఏళ్ళు ఎక్కడే, 1, 2 అటు ఇటు 40 ఉంటాయేమో అంతే. 40 ఏళ్ళు? ఏ నీ పెళ్ళాటికి మనకి ఆయుస్సు లేక ఆయన మొదటి భార్య పోయింది, కానీ ఉంటే తెచ్చుకున్నవారే. ఏమి కోరి ఇదే నిచేసుకొచ్చి నిర్వాహకం. ఈ కుబతలాడిన పిల్లల్ని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చదివి తెల్లవారినచ్చే ఉంది. నా కొడుకులు ఎలా చూసావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్ల మందాన్ని చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరాలు చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను, చూడండి. అత్యాగరికి రాసింది ప్రేమిస్తానని మాట ఇచ్చాను, మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 6 కానీ 6 కానీ ఈ పెళ్లి చేతికి రాసిందే. మొత్తుకున్న తిండిన మడుతాను. నేను బ్రతుకుంటగా ఈ పెళ్లి కానివ్వను. ఈ పెళ్లి చేస్తే నేను నుయ్యో చూసుకుంటాను. ఈ ముసలి పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషిని నువ్వో మాటానా? మీరంతా కట్టగట్టుకుని గంగలో దూకండి. పార్వతి నాకు అన్నాను, పెంచాను. దాని అవమానం నాగనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు. నా అవమానం దాని తలపిస్తే నా మాట తగ్గిస్తుంది కాదా? ఈ కట్టకు నాకు రుణం తీరిపోయింది. నేను మాట దక్కిస్తానన్నా. కోరుకుంటూ పురుపుస్తుంటే నా సుఖం కోసం నాన్న కరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను అన్నా. అసలు నాకు ప్రకటించావు. అవునండి గారు, మనం ఎక్కించుకున్న ముహూర్తానికి పనులు రావచ్చని మీ దరఖాస్తు చెప్పండి. పేదలా పోయినా పెళ్లి లాంటిదైనా ఊళ్ళోకి వస్తే పంపించాలేనాయన. ఎవరికావా? పార్వతికే బాబు.
వచ్చాను పారు, వచ్చాను పారు. నీకోసం. అదేం మాట పారు, నా మీద కోపం వచ్చిందా? ఏంటో మాట? అప్పుడు దూరం ఆలోచించారు, అందుకోసమే పరిగెత్తుకొచ్చాను. క్షమించి పాడు. చిన్న నుంచి చేసిన సాహసానికి, పెట్టుకున్న ఆశలకు, నువ్వు చేసిన పనికి నువ్వు దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపాడు. నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మను నాన్నను పంపిస్తాను. నీకేనా అమ్మా నాన్న ఉంటే నాకు లేరా? వరుసుకోవద్దు. మన పెళ్లి వారికి ఇష్టమేగా? అయితే ఈ సంబంధం కృషి ఏం చేస్తారు? నీకు ఇష్టం లేదని ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా? వారు నాకు ఆలోచన తక్కువని, ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా? తెలియకే? బాగా తెలుసు. చిన్నతనం నుంచి నువ్వు గంట భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరీ లేదా పారు? నువ్వేనా? ముమ్మాటికి కాస్త కొస్త వరకున్న గౌరవం కూడా మార్చిపోయింది. ఇంత అహంకారమా? తప్పే ఉంది. నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపి వెతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము రెండూ ఉన్నాయి. ఇక ముందు నీ తరగతి సిరి సంపదలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ బట్టి అజ్ఞానాన్ని చెప్పని చెప్తుంది ఎందుకు వారిస్తాను? నా సంగతి తెలుసురా? ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు అంతేగా? నేనంత నీతిగా ఏం పని చేస్తావు దేవత? ప్రమాదం చిన్నది. ఎప్పటికీ మన చిన్నతనం మరొక రాకుండా గుర్తు. గాలి త్వరగానే మారుతుంది. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. అత్తవారింట్లో అర్థం చేసుకున్నప్పుడల్లా నన్ను అనుకుంటావు కదా. అయితే నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేతితో బువ్వ తినిపించి ఎంతో కాలమైంది. మా బాబు గారు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళు. ఏం లేదు బాబయ్య, తినకపోతే మీ కళ్ళ ముందే ఉరేట్టుకు చచ్చిపోతాం. చస్తామని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇకైనా వదిలేయండి. చేతికి వచ్చిన దాన్ని జారవడం సాటిగా వచ్చేసే పని. సరే గాని
నువ్వు ఈ అఘాయిత్యాలని ఎందుకు చేస్తున్నట్టు భయ చావడానికి ఎంత చదువు చదివి ఎన్నాళ్ళు మన సావాసం చేసి ఇద్దాను అనేది వాటేషం అది చావతచ్చిన మగాళ్ళు చేతగాని ఆడాడవలసిన మాట. లోకం అంతా చావకుండా బ్రతకాలని చూస్తూ ఉంటే నువ్వు బ్రతకలే కష్టాలంటే అయినా శక్తి సాధించేది ఉంది. బ్రతికి ఎండిన సుఖములు పడగవచ్చు. ఎక్కడే ఒకటి ఇందు గలదందు లేదని సందేహము వలదు. సుఖము తందులు గొందులు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు. ఏమిట్రా చెత్త? ఆ చెత్తంతా పోగు చేసే పేపర్ కింద మార్చి రూపాయల కింద గుద్దేశారు జ్వరలు. అది దండిగా మన దగ్గర ఉంటే స్వర్గ సుఖాలు అనుభవించొచ్చుకోవాలి. ఉంది భాయం ఉంది, అనుభవించగలిగితే అది మారిన సుఖం ఉంది. ఇది కూడా ఎక్కడుందా తొందరపడదు భాయం. దేనికైనా టైం అండ్ ప్లేస్ అన్నారు. మీలాగే బయట ఎండ కూడా మండిపోతుంది. కాస్త చల్లబండి. చంద్రా చంద్రా ఏం బాగారు మీ మధ్య మరి హాస్యపురం వల్ల హరించిపోయారే? మీలాంటి గింజలు తోడు దొరకలే. సరేగానే మీ అక్క ఏం చేస్తుంది? సిద్ధంగా కూర్చుంది. ఆనాడంగా వెళ్ళి ఈనాడు కనిపిస్తుంటే ఊరుకుంటుందా? పదండి పదండి అయినా నాకండి. చంద్ర 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 నువ్వే చంద్ర. నాతో నీకేం పని? అదే అన్నమాట. నన్ను అర్థం చేసుకోకుండానే అడిగితే నిన్ను ఏనాడో అర్థం చేసుకున్నా. నన్ను నానబోసుకుంటే పిచ్చి బిర్రలైనాయని ఊరికే అన్నారా? నువ్వు నన్ను కూడా మోసగిస్తావనుకోలేదు. అనుకోకూడదు. అనుకుంటే నాకు తప్పేం లేదు. అయితే ఇదిగో తీసుకొస్తానని చెప్పి ఇప్పుడే రావడం? ఏం చేయమంటావు చెప్పు. వస్తానంటే నిజం అనుకున్నాను. తీరా కారు తీసుకెళ్లేసరికి ఊరికి తిరగమన్నాడు. నిన్ననే వచ్చాడు. ఈ రాత్రికి తప్పకుండా తీసుకొస్తాను. వచ్చేది నీ వల్ల కాదు. ఏమన్నావు? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చేసేస్తాడు. పడుకుంటారు కానీ అందరు చేయకుండా పడుకోవాలి. కళ్ళు మూసి పడుకోనైనా అదే వస్తుంది. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అబ్బరంగా పెంచారు. పెద్దవాడయ్యాక బళ్ళకి పంపించారు. కానీ ఆ అబ్బాయి చదువుకోకుండా పంతులు గారిని ఏమార్చి పారిపోయేవాడు. పట్టుకు వస్తే పిల్లల్ని కొట్టేవాడు. అది చూసి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బస్తీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. ఎక్కడున్నాడు? ఈమె ప్రముఖ నర్తకి చంద్రముఖి. వీరు నా మిత్రుల దేవదాస్, పెద్ద జమీందారు. నమస్కారం. మీ నాట్య కళాకౌశలంతో వీరికి సంతోషం కలిగింది. ఇప్పుడే వస్తాం. కూర్చోండి. తెలిసింది ఈ గుణమేనరా పంతమూవగాన నగాని ఎంత తెలిసింది ఈ గుణమేనరా పంతమూవగాన నగాని ఎంత తెలిసింది అలుక చేసి ఇంటికి రావైతిరే అలుక చేసి ఇంటికి రావైతిరే తెలితలున్నారు
తెలిసింది నీ గుణమేలరా వింతదాని వల్ల నన్ను వేరు చేసి రావైతివి అంతరంగులున్నారా నన్నాదరించేరా వింతదాని వల్ల నన్ను వేరు చేసి రావైతివి అంతరంగులున్నారా నన్నాదరించేరా అంతరంగమైన నీవే ఆదరించిన నీవే అంతరంగమైన నీవే ఆదరించిన నీవే తింటి చూడనా జీవనము నీవే తింటి చూడనా జీవనము నీవే ఇంత తెలిసింది నీ గుణమేలరా గోపాలన్నేలరా గోపాలన్నేలరా నానే కులవరైన ఆనందించేరా నానే కులవరైన ఆనందించేరా నానే కులైన నీరే నమ్మికులెక్కిన నీరే నానే కులైన నీరే నమ్మికులెక్కిన నీరే ఆలుగా కలిగెదనా ఆనందమైన ఆలుగా కలిగెదనా ఆనందమైన నీరే ఎంత తెలిసింది నీ గుణమేలరా పంచమమువ గోపాల నగాని ఎంత తెలిసింది